ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఇంత రిజల్ట్ చేంజ్ వస్తుందని ఏపీలో? నేను ఇంత ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ 164 అలయన్స్కి 11 సీట్స్ వైసీపీకి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ ఈస్ అ షాకర్ ఫర్ మీ. సో ఎక్కడ మైనస్ జరిగిందంటారు? అసలు ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని ఈ రిజల్ట్ చూసాకైతే అర్థమైంది కదా ఏపీలో. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, వ్యతిరేకత ఉందని తెలుసు, కానీ నేను మరీ ఇంత లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ మైనస్ జరిగింది అని నాకు అనిపిస్తుంది అని అంటే ఓవర్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఎప్పుడు జరగద్దు. సో ఈ డెమోక్రసీలో ఎప్పుడైనా వికేంద్రీకరణ జరగాలి, పవర్స్ అనేవి కింది స్థాయి వరకు వెళ్ళాలి. సో సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ కావడము అండ్ ఈ ఫ్రీబీ సిస్టమ్ అనేది కూడా ఎక్కువ పెరగడము, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ బట్ అక్రాస్ ద కంట్రీ అది అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఫ్రీబీ సిస్టమ్ అనేది. సో పీపుల్ అనేది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ చూస్తారు, పీపుల్ అబ్జర్వ్ చేస్తారని ఈ రిజల్ట్స్ తోటి మనము ఉండబోతుంది అసలు ఏపీలో పరిపాలన కూటమి తరపున. సో అది ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ బికాజ్ ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ వెందెట్ట పాలిటిక్స్కి దిగొద్దు, రివెంజ్ పాలిటిక్స్ దిగొద్దు, వాళ్ళు పీపుల్ సెంట్రిక్గా గవర్నెన్స్ లీడ్ చేయాలి. సో ఏదైతే ఏపీ ప్రజలు లాస్ట్ 10 yearsగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారో బికాస్ దే డోంట్ హ్యావ్ క్యాపిటల్ యెట్, వీటన్నిటి మీద వర్క్ చేసి ఆ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది పిఠాపురంలో. సో ఆయనకి హోమ్ మినిస్టర్ అని చెప్పేసి ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది, మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు కింగ్ పిన్ అండి, కింగ్ పిన్ ఇన్ ద సెన్స్ ఒక మిషన్లో ఆ పిన్ తీసేస్తే ఆ పార్ట్స్ అన్ని పడిపోతాయి. సో ఈ అలయన్స్లో హీ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్. ఎట్ ద సేమ్ టైం హోమ్ మినిస్ట్రీయా ఫైనాన్స్ మినిస్ట్రీయా అనేది నేను డిస్కస్ చేయను, బట్ హీ షుడ్ బీ ఇన్ ఏ ఫోకల్ మినిస్ట్రీ. ఒక ఫోకల్ మినిస్టర్ తను ఉండాలి అండ్ ఏదైతే తను ప్రామిస్ చేశారో ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ వాటి మీద తను వర్క్ చేయాలి అండ్ హీ మస్ట్ రీచ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏపీ పీపుల్ అండ్ హీ షుడ్ బి ఎగ్జాంపుల్ ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు గవర్నమెంట్కి, కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్కి అభివృద్ధి గురించి కానీ ఏమన్నా కొత్తగా జాబ్స్ కోసం గురించి కానీ? సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మెసేజ్, బట్ నా రిక్వెస్ట్ ఏదైతే ఏంటంటే మీ ప్రామిసెస్కి మీరు స్టిక్ అవ్వండి అండ్ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి అండ్ గుడ్ గవర్నెన్స్ని, వికసిత్ భారత్ని మనం రీచ్ అయ్యేలా చేయండి, అంతే. థ్యాంక్ యూ బ్రో. సార్ ఏంటి సార్ మొత్తానికి అసలు ప్రతిపక్షమే లేకుండా ఏపీలో ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది ఈసారి? మామూలుగా 70mm సినిమా స్కోప్ ఇష్టమైన కలరు నటశేఖర్ కృష్ణ గారు చూపించారు. ఇప్పుడు మేము చూపిస్తున్నాం ఈ 70mm ద్వారా. అంటే అంతకు ముందల రామారావు గారు వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయాలు అంటే ప్రతి కామన్ మ్యాన్కి తెలిసే విధంగా చేశాడు. అదే ప్రతిపక్ష హోదా అంటే ఏంటో అసలు ఇప్పుడు ప్రజలకు తెలియదు. ప్రతిపక్షం అంటే మినిమం 10% ఉండాలంట. ఆ 10% కూడా లేకుండా 151లో 5 లాక్కుంటే 2 11 చేసాం. అది ప్రజల యొక్క దెబ్బ. అంతకుముందులో కూడా చెప్పా, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా ఎక్కడైనా సరే మట్టి కరిపిస్తారన్నదానికి నిదర్శనం. అరాచక పాలనకి, అరాచన ఇదికి, సొంత బాబాయిల్ని అది ఇది ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు దొరికితే ఊరుకుంటారా? వెయిట్ చేశారు, 5 సంవత్సరాల తర్వాత చూపించారు. బిడ్డ నువ్వు ఇక చేయలే, ఇక అనవసరం, ఇక అది చెప్పడుగా, అది పొజిషన్. జగన్ గారి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఆయన ప్లాన్స్ గట్ట? ఇంకేంది ప్లాను? మా పోరాడతారంటారా? నేను చూసాగా అయింది, నాకు ఈ కొత్త కాదు, నా జీవితం అంతా పోరాటమే. ఏం పోరాటం చేశారా? మాకేం చెప్పాడు వచ్చేటప్పుడు, రాజశేఖర్ బిడ్డగా మేము అభిమానించి నేను తీసుకొస్తే 30 ఏళ్ళు ఉంటాడనుకుంటే 5 ఏళ్ళలో సర్వనాశనం చేసావు. రాజశేఖర రెడ్డి బిడ్డకి నీకు అసలు ఏమన్నా పొత్తన ఉందా? అసలు ఉందా? ఇంకెక్కడ బాబు 100 రోజులు చెప్పాడు. ఎవరో మన సీఎం రమేష్ గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, 100 రోజుల్లో 100 గంటలు అన్నాడు. ఇది ఎవరి కాలు పోతారన్నారు. ఇక అంతే, గంటలే. ఇక ఇప్పటికి 48 గంటలు అయిందా? ఇంకో 48 గంటల కొలాప్స్. అది నిజం. ఇంకెక్కడ వస్తారా? అసలు మీరు ఎట్లా అడుగుతారు? ఈ క్వశ్చన్ నాకు తెలియక అడుగుతాను. అంటే చచ్చిన పావుని ఇంకా చంపుదామని చూస్తున్నారా? ఏం మనుషులే బాబు. అడిగేది మంచి ఏదన్నా అడగాలి. అయిపోయింది సినిమా. వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవాలా? ఎక్కడది? ఎక్కడ అయింది? ఉంది సమాధి ఇడుపులపాయంలో ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ ఎక్కడుంది? పార్టీ అక్కడ ఉంటుంది. ఆయన కూడా నా బిడ్డ ఇట్లా చేశాడని చెప్పి బాధపడుతున్నాడు. ఆయన రాత్రి కళ్ళకు వచ్చాడు తెలుసా? అలాగే ఎలా ఉండబోతుంది? ఇంత మెజార్టీ ఇచ్చారు కదా, వాళ్ళ పరిపాలన ఎలా పోతుంది? కూటమి పరిపాలన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కూటమి పరిపాలన చెప్పారుగా, ఇదే గతి గత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పట్టింది వీళ్ళిద్దరికి. ఆయన అమ్మఒడి అంటే ఈయన డబుల్ అమ్మఒడి అన్నారు. చూస్తాం మేము ప్రజలు నాన్న చెప్పారు, మాకు ఆశ ఉంటుంది. ఆశ ప్రకారం రోడ్లు, పోలవరం, అది ఇది స్పెషల్ ఇది నిధులు తీసుకొస్తాం, దాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పాడు కదా. నేను సీనియరు, నాకు అనుభవము అన్నాడు. ఆయన అనుభవాలన్నీ మాకు తెలుసు. ఆ అనుభవాల ప్రకారంగా ఏం చేస్తాడో ప్రజలు వెయిట్ చేస్తున్నారు. చేస్తే మంచిగా ఉంటాడు, లేకపోతే వైనాట్ 175 నీలాంటి వాడు వస్తాడు, ఇంకొకడు
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా వైద్య విద్య అది ఇది అని, ఆయన కూడా చూస్తాం. చూసి సక్రమంగా ఉంటే ఈ పరిపాలన ఓకే, లేకపోతే మళ్ళీ మట్టి కనిపించేస్తారు. ప్రకృతి తెలుసుగా, సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈరోజు నేను బలవంతుడిని, నిన్ను కొట్టవచ్చు, కానీ ప్రకృతి నన్ను కొట్టిద్ది. అలాగే కరెక్ట్గా చేస్తే వీళ్ళ పరిపాలన బాగుంటే ఆంధ్రప్రదేశ్లో ఓకే. లేదు మేము కూడా ఆయనకి ఇలాగ అరాచకమే. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు, నేను ఓడిపోవడానికి కారణం ప్రజల్లో లేకపోవటం అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ప్రజల్లో ఉండాలా. నాకు 73 తిరిగాడు, గెలుపు కోసం ఎట్ట తిరిగాడో ఇప్పుడు ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడానికి కూడా అట్ట బౌళ్ళు 26 గంటలు తిరగాల, అట్ట తిరిగితేనే. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు అని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు? ఎందుకు ఇంక తొందరగా ఏముంది, మాకైతే అంత హడావుడి ఏమీ లేదు. కానీ హోమ్ మినిస్టర్ ఇస్తారో, డిప్యూటీ సీఎం ఇస్తారో, ఏమిస్తారో. ఇక ఇప్పుడు నిన్న ఒక కొత్త డైలాగ్ ఉంది. ఇప్పుడు 21కి 21 గెలిచిన తర్వాత ప్రతిపక్ష హోదా నాది, నేను ప్రతిపక్షంగా ఉంటానంటున్నాడు. మరి సీఎం హోమ్ మినిస్టర్ తీసుకుంటాడా, అక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా? విత్ 9వ తారీఖు తర్వాత కేంద్రంలో కూడా ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జరుగుతుంది. ఇక మరి నీట్ అండ్ క్లీన్ కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో రావాల్సింది అది. ఆయన నరేంద్ర మోడీ గారు పిలిచి ఇస్తారేమో, వెయిట్ అండ్ సీన్ అన్న. దాని గురించి ఎగ్జాక్టింగ్ బడి మేము శాస్త్రీ బాంబు రాసుకోలేము, తెలిసింది కదా ముందల. ఓకే సార్, థ్యాంక్ యూ.